ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి బేటీ భారత్ బచావో సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిన్న మంత్రి సీతక్క గారికి కలవడం జరిగింది. ఆపరేషన్ కగారును ఆపండి, కేంద్రం తక్షణం మావోయిస్టులతో చర్చలు జరపాలి. మంత్రి సీతక్క, ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, ఆదివాసుల హక్కులకు కాలరాయొద్దని చెప్పేసి విజ్ఞప్తి. నిన్న ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదెన్నయ్య తదితరులు కూడా సీతక్కకు కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాల్పులని ఆపరేషన్ కగారుని కర్రెగుట్టల్లో ఆపాలి, ఆ బలగాలన్నీ కూడా వెనక్కి రావాలని చెప్పేసి నిన్న సీతక్క గారిని భారత్ బచావో సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కోరడం జరిగింది. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదయ్యన్నయ్య, డాక్టర్ ఎంఎం గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగారును నిలిపివేసేలా తమ వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని సీతక్కకు వివరించారు. ఆపరేషన్ కగారును నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, దీన్ని నిలువరించేందుకు కృషి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోపడే వ్యవహరించాలి. బల ప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నారు. ఆదివాసీల హక్కులను ఎవరు కాలరాయవద్దని, ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తానని ఆపరేషన్ కగారుతో ఆదివాసీలకు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించాలి. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని చెప్పేసి కూడా నిన్న మంత్రి పేర్కొనడం జరిగింది. ఇంకా మావోయిస్టులతో చర్చలు జరపాలి, కేంద్రానికి వామపక్ష పార్టీల డిమాండు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 20,000 మంది పోలీసు బలగాలతో కర్రెగుట్టను చుట్టుముట్టి నరమేధం సృష్టించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే కర్రెగుట్టల నుంచి పోలీసు క్యాంపు ఎత్తివేయాలని కోరాయి. మంగళవారం హైదరాబాద్లోని ముగ్ధుం భవన్లో వామపక్ష పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పరాయి దేశంపై యుద్ధం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను వేటాడి చంపడం దుర్మార్గమన్నారు. దీనిపై కోర్టులు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. అడవులు, అక్కడున్న సంపదను మావోయిస్టులు స్వాధీనం చేసుకోలేదు. అమాయక ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ అడవుల్లోని సంపదను కార్పొరేట్ శక్తులను దోషిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను చంపుతున్నది. మావోయిస్టులు తప్పు చేస్తే చట్టాల ద్వారా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తిని చంపే అధికారం ఎవరికీ లేదు అని అన్నారు. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్తో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే 2న హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సదస్సు కూడా నిర్వహిస్తా ఉన్నారట. సో మావోయిస్టులతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? సో ఒక పక్కన కేంద్ర బలగాలు 20 నుంచి 25,000 మంది కేంద్ర బలగాలతోటి ఆపరేషన్ కర్రెగుట్టని ఇప్పుడు చేపట్టడం జరిగింది. ఆపరేషన్ కగారుతో మొదలుపెట్టి ఆపరేషన్ కర్రెగుట్టల్లో 25,000 మంది వివిధ బలగాలు ఈ బలగాలతోటి పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ మావోయిస్టులను లేపేయడమే ధ్యేయంగా. ఇక ఈరోజు లేకపోతుంటే రేపటి వరకు ఈ యొక్క బలగాలు కనుక వెనక్కి రానట్టయితుంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మావోయిస్టులు ఉన్నటువంటి సేఫ్ జోన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి ఈరోజు రేపటి వరకు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వాళ్ళందరూ కూడా డ్రోన్లతోటి బలగాలన్నీ, మరో పక్కన హెలికాప్టర్లతోటి ఆ అడవినంతా కూడా జల్లెడబడతా ఉన్నారు. వాళ్ళ యొక్క కదలికలపైన దృష్టి సారిస్తూ ఉన్నారు. మావోయిస్టులు కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా సో ఎట్లయినా కానీ దొరికిపోతామన్నటువంటి భయంతో కీలకంగా ఉన్నటువంటి ఇడ్మా లాంటి మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే కర్రెగుట్టను వదిలేసి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది.
కానీ దరిదాపుగా ఇంకా 500 నుంచి 800 మంది మావోయిస్టులు ఇప్పటికీ కర్రెగుట్టల్లో ఉన్నారు. ఈ అమాయకమైనటువంటి మావోయిస్టులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటా ఉన్నారు. సో 500 నుంచి 800 మంది మావోయిస్టులు 25,000 మంది కేంద్ర బలగాలతోటి యుద్ధం చేసేటువంటి పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుందా? అధునాతనమైనటువంటి ఆయుధాలతోటి కేంద్ర బలగాలు ఉంటే ఇక ఒక గుండు పేరిస్తే ఇంకో 10 నిమిషాలకు ఇంకో గుండు పేలుతుంది అనేది. అంటే తుపాకులు ఆ విధంగా ఉంటాయి. కాల్చుకోవాలనేది కాదు, కానీ మొత్తానికి శాంతి చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. శాంతి చర్చలు జరపడని చెప్పేసి మావోయిస్టుల డిమాండ్ అయితే కేంద్రం యొక్క డిమాండ్ ఏంటిది? లొంగిపోండి అని చెప్పేసి కేంద్రం యొక్క డిమాండ్. సో ఇక్కడే అసలైనటువంటి కథ ఉన్నది. ఇక దీనికి ఎంతో టైం లేదు, 1-2 డేస్లో ఈ ఆపరేషన్ కగార్కి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, భారత్ బచావో లాంటి సంస్థ ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ ఒక పక్కన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలని వెనక్కి తీసుకొచ్చాల్సినటువంటి బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోండి అని చెప్పేసి చూడాలి. మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం చూడాలి.